నమస్తే అండి. ఇది పింక్ జాక్ అండి. ఇది నార్మల్గా అండి జాక్ ఫ్రూట్ మనకి పాత పద్ధతిలో ఉండేటువంటి చెట్లు అయితే అండి పెద్ద పెద్ద చెట్లు అయ్యి బాగా కాండం ముదిరిన తర్వాత మనకి కాయలు కాసేటువంటి ఆస్కారం జరుగుతుందండి. ఆ చెట్టు వేసిన 3 నుంచి 5 ఏళ్ళు పట్టేటువంటి టైంలోనే మనకి ఆ కాయలు కాస్తాయి. ఎల్లో జాక్ ఫ్రూట్ నార్మల్ అండి. అది ఇదండి పింక్ జాక్ అండి. లైట్ పింక్ జాక్ వస్తుంది, లోపల ఫుల్ పింక్ రాదు, దీనికి లైట్ పింక్ వస్తుంది. ఇది ప్రజెంట్ మనం అండి 75 కేజీల నుంచి 80 కేజీల మట్టిలో పెంచుకుంటున్నామండి దీన్ని. ఇది రెడీమేడ్ 25 ఏర్పాటు చేసామండి. చూసారు కాయలు, ఇది మన డార్ఫ్లోనే కాయలు కాసేస్తుంటుందండి. అలాగే కూర్చొని ఇలా చూసి మీరు జస్ట్ టబ్బులో పెట్టుకుని పెంచేసుకున్న వెరైటీ ఇది వెరైటీ అండి. ఇంకా ఆల్ టైమ్ వియత్నాం J33 అన్నీ చాలా ఉన్నాయండి, అవి కూడా మీకు చూపిస్తాను. పనఫ్లో అయితే అండి పింక్ జాక్ ఫ్రూట్ ఇది ఒక వెరైటీ. ఇది కూడా మన డార్ఫ్ ఉన్నప్పుడే కాసేస్తుంటుంది. చూసారుగా. సో వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. సో కొత్త విషయాల గురించి తెలుసుకోవాలంటే మన కేకరాజా నర్సరీకి ఒకసారి విజిట్ చేయండి. ఇది స్వీట్ అయితే స్వీట్ బాగుంటుందండి. పింక్ అయితే ఫుల్ పింక్ రాదు, లైట్